ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పక్కా టీడీపీ బ్రో, 100% డౌట్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రావడం వల్ల ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు, జాబ్స్ వస్తాయి, జాబ్స్ వస్తుంటాయి, నిరుద్యోగం పోతుంది బ్రో చంద్రబాబు నాయుడు వస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చేసా అంటున్నారు, వైనాట్ 175 అన్నారు, అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అసలు 175 కాదు బ్రో, ఈసారి 50 కూడా రావు నాకు తెలిసి. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంత నేను ఇప్పుడు మా నియోజకవర్గం ఉంది అంటారు, టీడీపీ వస్తుంది, మాది కనిగిరి బ్రో, అలా పక్కన కొండేపి టీడీపీ, అలా చుట్టుపక్కల ఏది చూసినా మా ప్రకాశం మొత్తం టీడీపీని, అలానే ప్రతి చోట టీడీపీ వస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నారు కానీ సగం ఇచ్చాడు, సగం ఆఫ్ చేసేసాడు, జనాల్ని సోమరిపోతులు చేశాడు. మీకు అందలేదంటారు సంక్షేమ పథకాలు? అందేదంటే ఇప్పుడు ఒక ఫీజు రింబర్స్మెంట్ ఉంది బ్రో, ఒక ఇయర్లో 4 సార్లు వేస్తాను అన్నాడు, ఒకసారి 2 సార్లు వేసాడు, 2 సార్లు ఎగ్గొట్టాడు. అది మేమే కట్టాలి కదా కాలేజ్కి. అయిపోయింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంటారు? ప్రజలు కలిసి వచ్చినా కలిసి రాకుండా టీడీపీ 100% బ్రో. ఇలా రావడం వల్ల ఇంకా కొంచెం సపోర్ట్ పెరుగుతుంది. ఎందుకని నమ్మకం అవుతున్నారు టీడీపీ అని? నేను చూశాను బ్రో. ఏం చూశారు? ఎక్కడికి వెళ్ళినా నేను కొంచెం తిరుగుతుంటాను బ్రో, ఎక్కడికి వెళ్ళినా ఈసారి టీడీపీ, ఈసారి టీడీపీ. ఇప్పుడు జగన్కి ఓట్లేసేది కొంచెం డౌన్లో ఉంటారు కదా బ్రో, పూర్, వాళ్ళు మాత్రమే వేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, జాబ్ హోల్డర్స్, ఆర్టీసీ వాళ్ళు కూడా వేయరు, టీచర్స్ ఒక్కరు కూడా వేయరు జగన్కి. 100% టీడీపీ, అందుకే బ్రో అంత గట్టిగా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు కదా, వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ పరిపాలన అంటారు? 100% చంద్రబాబు నాయుడు, 100% డౌట్ లేదు అందులో. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు బ్రో, ఐటీ కంపెనీస్ ట్రై చేస్తాడు, అట్లీస్ట్ అక్కడ ప్లేస్ లేకపోయినా క్యాపిటల్ని డెవలప్ చేస్తాడు, అలా ఉంటుంది. ఈసారి 23 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి జనసేన టీడీపీ పొత్తులు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి 100 ట్రైన్ బ్రో, ఓన్లీ టీడీపీకి 100, జనసేన ఒక 90-20 అలా వస్తాయి, 120. ఓకే, జగన్ గారు ఒక పక్క చూసుకుంటే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, ఎఫెక్ట్ ఏమైనా నడుతుంటారు? అదే ఎఫెక్ట్ బ్రో. సడన్గా ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉంది, ఎంపీడీసీగా చేశాడు, సడన్గా ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన అసలు ఎవరో కూడా ఎవరికి తెలియదు. సడన్గా అలా వేయడం వల్ల ఆయన కనీసం డిపాజిట్లు కూడా దొరకవు. ఎవరికి ప్లస్ అంటారు మార్చడం వల్ల? టీడీపీకే ప్లస్, 100% టీడీపీకి ప్లస్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం టూ ప్లేసెస్లో పోటీ చేసి ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారంటారా? గెలుస్తారు బ్రో పక్కాగా. అంటే అప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాడు, సినిమా వాళ్ళు అలా ఇలా అని థింక్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటుంది బ్రో. జగన్ మాట్లాడే అన్ని అబద్ధాలు, ఉపకార మాటలే ఏముండవు బ్రో. పక్కా ఈసారి టీడీపీ 100% డౌట్ లేదు. జగన్ గురించి 2-3 ముక్కలు ఏమైనా మాట్లాడతారు? అంటే ఏదో చేయాలని ట్రై చేస్తున్నాడు బ్రో, ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. చేసేది కరెక్ట్గా చేయటం లేదు. చేయాలని అయితే ట్రై చేస్తున్నాడు, చేయకుండా ఏం లేడు, కానీ చేసేది ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా లేదు. ఇంకోటి రోజా గారు, నాని గారు, ఇంకోటి ఐటీ మినిస్టర్ అమర్నాథ్, వీళ్ళు ముగ్గురు మీద మీ కామెంట్స్ ఏంటి బ్రో? వాళ్ళ గురించి చెప్పడం వేస్ట్ బ్రో, వేస్ట్. ఒక సైడ్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, ఒక సైడ్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు. టీడీపీలో ఉంటేనేమో జగన్ వేస్ట్ అంటారు, జగన్లో ఉంటే అదే వైసీపీలో ఉంటే అట్లా వేస్ట్ అని చెప్తారు అంతే. ఓకే, ఓవరాల్గా వాళ్ళు ఏపీ నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు? 100% చంద్రబాబు నాయుడు, నో డౌట్.